లైఫ్ చాలా ఈజీగా ఉంటే ఇంకేమి అలాగే వెళ్ళిపోతుంది కదా. లైఫ్ అనేది మనకి ఒక ఛాలెంజింగ్. ఆ ఛాలెంజింగ్ దేనికోసం మన లైఫ్లో వచ్చింది, దాన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే ఏమేమి చేయాలి. ప్రతి దాని మీద మనం చిరాకు పడేది కన్నా, బాధలు పడే కన్నా, ఏదో ఒక గమ్యాన్ని మనం చేరుకోవాలన్న తపనతో ప్రతిరోజు మనం పరుగులు తీసేటప్పుడు మేబీ మనం పరుగులు తీసేంత ఓపిక మనలో లేకపోయినా కానీ మన వల్ల అయిన వరకు నడవటము, లేకపోతే అలా స్టెప్స్ క్రాలింగ్ ఏదో ఒకటి చేస్తూ ఉంటప్పుడు మనకైన గమ్యాన్ని మనం చేరుకుంటాం. అది అలాగే నుంచొని పోతే ఖచ్చితంగా దాంట్లో ఏమీ లేదు. దానికి బదులు మనం చేయాల్సినవి మనల్ని మనమే మోటివేట్ చేసుకొని మనల్ని మనమే మోటివేట్ చేసుకొని దాని మీద మనం నడిచేటప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్న గమ్యం అనేది మనం చేరుకుంటాం. కేవలం చేరుకోవటమే కాదు, దాని మీద మనకి ఒక గ్రిప్ వస్తుంది. మనలాంటి ఎదుటి వాళ్ళకి మనం ఖచ్చితంగా ఒక ఐడియల్గా ఉండగలుగుతాం. ఏది ఈజీ కాదు. ఈవెన్ అన్నయ్య తెరేసా ఇండియాకి వచ్చినప్పుడు తను ఒక్క రోజులోనే ఒక్కసారికి తన సామ్రాజ్యాన్ని సృష్టించలేదు. తన చారిటీ అనేది అంత మంచిగా సస్టైన్ అవ్వలేదు. తను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. ప్రతిసారి తను స్ట్రగుల్స్ ఫేస్ చేసిన తను అనుకున్న గమ్యాన్ని తను పొందుకుంది. ఇవాళ తను అందరికీ ఒక ఆదర్శనంగా ఉంది. ఒక విషయం మన వల్ల అవ్వనప్పుడు దాని మన ప్రయత్నాన్ని వదలకూడదు. మనం చేసే మెథడాలజీని, మనం చేయబోయాల్సిన విధానాన్ని మార్చుకుంటే మనం సాధించగలుగుతాం. అక్కడే కూర్చొని అబ్బా ఇది అంతే అనుకుంటున్నా, ఇది అయిపోయిందని కాదు. ఒక దారి మోతేస్తుంది, ఇంకొక దారి ఉంటుంది. వేర్ దేర్ ఈజ్ అ విల్ దేర్ ఈజ్ అ వే. అదే ఈ మోటివేషన్స్ ఇలాంటివి చాలా హెల్ప్ అయ్యాయి నాకు లైఫ్లో. ప్రతిరోజు మనకి మోటివేషన్స్ ఇంపార్టెంట్. అది ఇంకా ఇలాంటి స్ట్రగుల్స్లో ఉన్న మదర్స్కి అయితే ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. ఐ యూస్ టు సే స్పెషల్ మామ్స్ ఆర్ సూపర్ మామ్స్. They can create a world.